జూన్ 29 దేవుని వాగ్దానం. నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొమ్ము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినము, పునరుద్ధాన దినమని చూచే ధన్యత దేవాతి దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, మనలో చాలామంది మనకు చుట్టూ ఉండేటువంటి వాతావరణం వలన వారు తలపెట్టిన కార్యములు నెరవేరకపోవటం అనేది వారిలో ఎంతో కృంగదీస్తూ ఉంటుంది. అంతేకాదు, వారికి మించిన బలం తన ముందు ఉంది అనుకున్నప్పుడు, వారు చేయలేని సమస్య అని వారికి కనబడుతూ అనిపించినప్పుడు చాలా కృంగిపోయే వారిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి సమయాల్లోనే మనకి ధైర్యము అనేది చాలా అవసరం. నీ జీవితంలో ఏదైనా జరగలేదు అని, జరగవలసింది జరుగుతుంది అని అనుకుని అది జరగకపోతే ఎంతో గొప్ప నిరుత్సాహము బిడల జీవితాల్లో కలుగుతుంటుంది. అయితే అలాంటి నిరుత్సాహాన్ని తొలగించుకో. ప్రభు వాగ్దానం నీతో మాట్లాడుతుంది, నీకు శుభమవుతుంది. నిజమే ప్రియులారా, మనం చూస్తే మరియా, కన్య అయినటువంటి మరియా గర్భాన యేసు ప్రభు పుట్టేటువంటి క్షణం, ఆనాటి చారిత్రాత్మక నేపథ్యాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, యూదులు అనేక మంది మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నటువంటి తరుణం, దేవుని వాక్కు వినపడనటువంటి కాలం, 400 సంవత్సరాలు చీకటి కాలంలో యూదులందరూ కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తుండగా, స్త్రీ గర్భాన ప్రభు జన్మిస్తాడు అనేటువంటి ప్రవచనం మా జీవితాల్లో నెరవేరాలి అని అనేక మంది భక్తి కలిగిన స్త్రీలు కన్నీటితో ప్రార్థన చేస్తున్నటువంటి తరుణంలో మరియకు దేవుని వాక్కు ప్రత్యక్షమై శుభము అనే మాటను పలకడం మనం చూస్తాం. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నీకు శుభమును అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో శుభము జరిగినట్లుగా, సంతోషము నీకు అనుగ్రహింపబడినట్లుగా ఆయన అనుమతినిస్తాడు. నిజమే ప్రియులారా, అట్టి గొప్ప ఆశీర్వాదం, అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతుండగా నువ్వు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండు. ప్రభు నీ జీవితాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలకు శుభము కలుగునట్లు సహాయం చేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయము అనుగ్రహించండి. విశేషంగా నేడు జరిగే ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. బిడ్డలను ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ధనదీవులతో నింపమని నీ రక్షణ ఆనందం బిడ్డలకు అనుగ్రహించండి. క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.